వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ ఒంగోలు స్పాన్సర్డ్ బై తనిష్క్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు కర్నూలు రోడ్ ఒంగోలు సాంగ్ గురించి చెప్పి మంచి సాంగ్ చూసి అయితే ఎంజాయ్ చేశారు కదా అని అంటున్నాను. సో మీరు కూడా ఎవరికైనా సరే విషెస్ చెప్పాలంటే మాత్రం కాల్ చేయండి, మనమైతే చక్కగా మాట్లాడేసుకోవచ్చు. ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి? సో కాల్ అయితే కట్ అయింది, బై మిస్టేక్ కాల్ అయితే కట్ అయింది. ఐఎమ్ రియల్లీ సారీ, ఎవరో కూడా తెలియదు, బట్ ఐఎమ్ రియల్లీ సారీ గైస్. ఏం చేయలేం, సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్. నెక్స్ట్ కాలర్. హలో. హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. పేరు? హైదరాబాద్. ఓకే, ఎలా ఉన్నారండి? బాగున్నాం, మీరు బాగున్నారా? చాలా బాగున్నా అండి. వెయ్యండి, అడిగారు కానీ నాకు అడగడం రాదు. అంటే ఒక్కొక్కరు రెండు క్వశ్చన్స్, ఇంకొక క్వశ్చన్ అంటే లిటరలీ 3-4 క్వశ్చన్స్ ఉన్నప్పటికీ నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఓకే పర్లేదు, ఇప్పుడు మీరు అడగండి క్వశ్చన్ అండి. ఓకే. అరచేతంత పట్టణానికి వాకిళ్ళు. మళ్ళీ అరచేతంత పట్టణానికి 60 వాకిళ్ళు. వేసే తాళాలే గాని తీసే తాళాలు గాని లేవు. వేసే తాళాలే గాని తీసే తాళాలే లేవు. హౌ, వాట్ ఈస్ దట్? క్లూ చెప్పాలి. చెప్తాం. క్లూ ఇస్తే చెప్తాం. క్లూ ఇవ్వాలా? యా ప్లీజ్, నా కోసం క్లూ ఇస్తే చెప్పేస్తాను. ఈరోజు ఒక్క ఆన్సర్ కూడా నేను క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. చెప్పలేదా? మనం సెల్ పట్టుకోవాలంటే దాంట్లోనే ఉంటది. ఏంటండి? మనం సెల్ దేంట్లో పట్టుకుంటాం? చేత్తో. దాంట్లోనే ఉంటది. వేళ్ళు. అరచేత పట్టణానికి 60 వాకిళ్ళు. వేసే తాళాలే గాని తీసే తాళాలు లేవు. బాబోయ్, తెలీదా? చేతిలోనే అని చెప్పాను, చాలా క్లూ ఇచ్చాను. అవి రేఖలు అంటారు, అవేనా? హస్తరేఖలు. అవేనా? అమ్మయ్యా, అంత క్లూ ఇచ్చిన తర్వాత కూడా చెప్పకపోతే చీతు అంటారండి. ఏమంటారమ్మా, అంత గమ్మున రావచ్చేటి. ఏదో మనం సరదాగా పంచిగా తీసుకోవాలండి. అవును, రావు కదా. అంతేనండి. సరదాగా 1 అవర్ ఎంజాయ్. ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ అండి రాజలక్ష్మి గారు. అదే హస్తరేఖలు కరెక్ట్. ఓకే అండి, ఇలాగే కాల్ చేస్తుండండి. ఓకే అండి. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. సో కాల్ అయితే కట్ అయిందనమాట. సో ఎన్ని క్వశ్చన్స్, ఎలా గుర్తుపెట్టుకోవాలి అబ్బా చెప్పండి. సో నా గురించి కూడా ఆలోచించండి. హలో. హాయ్. హాయ్ అండి. మీ పేరు? హైమావతి, గుంటూరు నుంచి. హైమావతి గారు, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మా అక్క వాళ్ళ అమ్మాయి బర్త్డే ఉంది. ఓకే, విషయం చెప్పండి. పేరు? దుర్గా భవాని. ఈరోజు బర్త్డే జరుపుకున్నటువంటి దుర్గా భవాని గారికి అండ్ హైమావతి గారి తరపు నుంచి మెమోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అడుగుతాను. యా అడగండి. నా ఒంటి నిండా రంధ్రాలే అయినా నీళ్ళు పట్టి ఉంచుతాను. నా ఒంటి నిండా రంధ్రాలే అయినా నీళ్ళు పట్టి ఉంచుతాను. నీళ్లు పట్టి ఉంచుతారా? పట్టి ఉంచుతాను. జల్లెడైతే నీళ్లు పోతాయి. ట్యాప్. క్లూ ఏమైనా ఇస్తారా? చెప్పు, లేకపోతే వేరే కాలర్ అడగండి. అమ్మో, చెప్తే చెప్పాలి, లేకపోతే వేరే కాలర్నా? ఎన్ని క్వశ్చన్స్ అడిగారండి వేరే కాలర్స్? నాకు తెలియక అడుగుతాను, చెప్పండి. అవునా? అసలు ఎన్ని క్వశ్చన్స్ ఈ రోజు నేనే మర్చిపోయాను. అవునా? ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారో కూడా. అయినా మా షార్ట్లు పెట్టట్లేదేంటి? ఎందుకు పెట్టరండి, పెడతారే.
అంటే షార్ట్స్లో రానివి కొంచెం మన కన్వర్సేషన్ ఎక్కువ ఉంటే వీడియోస్లో వస్తుందండి. మీరు ఒకసారి వీడియోస్లో కూడా చూడండి. షార్ట్స్లో కొంచెం అంటే షార్ట్స్లో 1 minute ఆర్ 3 minutes లోపలే ఉండాలి. అప్పుడు కన్వర్సేషన్ ఎక్కువ ఉంటే ఏంటంటే వీడియోస్లో పెడతారు. ఒకసారి వీడియోస్లో చూడండి, డెఫినెట్గా ఉంటుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఓకే. సో నైస్ టాకింగ్ టు యూ. ఓ నాకు ఒంటి నిండా రంధ్రాలే కానీ నీళ్లు పట్టి ఉంచుతాను అంట. మరి ఏంటో ఈ క్వశ్చన్స్. హలో హలో, గుడ్ మార్నింగ్ ఒంగోలు. వెరీ గుడ్ మార్నింగ్ ఒంగోలు కిరణ్మయ్య గారు. థ్యాంక్ యూనా, ఎందుకండి? మరీ మీరండి. ఓకే, చూసారా ఈరోజు నా పని ఎలా ఉందో? మామూలుగా లేదు, ఒక్కొక్కరు ఆడేసుకుంటున్నారు. అలా ఏం లేదు, వాళ్ళు ఏదైనా ఫన్ కోసమే కదా. ఏదో ఒక టాపిక్ ఉండాలి, మాట్లాడుకోవడానికి. టాపిక్ ఉండాలి. అవునవును, అందుకే లేదు, రేపటి నుంచి నేను పెన్ బుక్ పెట్టుకొని నిజంగా నోట్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక క్వశ్చన్ ఆ రోజు మీరే అడిగారు, స్టేట్ అంటే నేను రాష్ట్రం అని అడిగాను. స్టేట్కి రాష్ట్రానికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరేమో స్టేట్ అంటే లిక్విడ్ స్టేట్, ఇవాపరేట్ స్టేట్ ఈ టైప్లో చెప్పారు కదా. అందుకని కొంచెం అటు ఇటు అయినా కూడా క్వశ్చన్ మారిపోతుంది. కాబట్టి రేపు నుంచి నేను పెన్ బుక్ పెట్టుకొని ఇక్కడ కూర్చొని రాసుకుంటూ ఉంటాను. ఎవరే క్వశ్చన్స్ అడిగితే వాటిని నెక్స్ట్ కాలర్స్ని అడుగుతూ ఉంటాను, ఓకేనా? ఇప్పుడు బిఫోర్ కాలర్ అడిగిన క్వశ్చన్ విన్నారా? విన్నానండి, నాకైతే ఆన్సర్ తెలియదు. మీకు ఆన్సర్ తెలియదు. ఓకే, మీరు ఈరోజు మరి ఎందుకు అంత నీరసంగా ఉన్నారు? వాట్ హ్యాపెన్? లేదు, నార్మల్గానే ఉన్నాను. లేదు, మీరు డల్గా ఉన్నారు. లేదండి, ఇవాళ మా పెదనాన్న బర్త్డే ఉంది, విషయం చెప్పాలి. ఓకే, మీ పెద్దనాన్న గారి పేరు? ప్రసాద్ రావు గారు. ఓకే, ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి కిరణ్మయ్య గారి వాళ్ళ పెదనాన్న ప్రసాద్ రావు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలి. ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇలాగే వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కిరణ్మయ్య గారి తరపు నుంచి కూడా విషెస్ తెలియజేస్తున్నాం. ఓకే అండి, మరి సాంగ్ లేదా? ఇవాళ పాడలేదు. లేదు, మీరు డల్గా ఉన్నారు. నేను చెప్పాను కదా, మీరు స్టార్టింగే డల్గా ఉన్నారు. లేదు, ఏం లేదు, నార్మల్గానే ఉన్నాను. మరి అందరు నాతో ఆడేసుకుంటున్నారు. పాపమే ఒక సాంగ్ పాడే కొంచెం ఉత్సాహపరుచుదాం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లే, ఇంకా నీరసంగా మాట్లాడుతున్నారు మీరు. అదేం లేదండి. అదే మళ్ళీ అదేం లేదండి. మరి పాట పాడొచ్చు కదా. ఇవాళ పాడే మూడు కూడా లేదు. అదే ఎందుకు అంటున్నారు. సర్లేని మిమ్మల్ని అయితే ఎక్కువ కష్టపెట్టను. బట్ నైస్ టాకింగ్ టు యూ. ఎప్పుడు మీరు కొంచెం యాక్టివ్గా ఉంటేనే మాకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సో ఏమైంది కిరణ్మయ్య గారికి తెలియదు కానీ కొంచెం డల్గా అయితే ఉన్నారు. ఇప్పుడైతే ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, చూసేయండి.